హలో హాయ్ నమస్తే. అందరూ నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొన్న చెప్పాను మాంటాజ్ గురించి చెప్పాను. మాంటాజ్ అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ వర్డ్ అసెంబ్లీ అని అర్థం. ఓకే, మాంటాజ్ రకాలు ఉన్నాయని చెప్పాను. బేసిక్గా మాంటాజ్ అనేది ఎడిటింగ్ టెక్నిక్. టైం ప్యాసేజ్ కోసం, టైం పాస్ కోసం, టైంని త్వరగా గడిపేందుకు చేసేది వాడతారు. చాలా మంది సాంగ్స్లో ఎక్కువ వాడతారు ఇండియాలో, బట్ సీన్స్ కూడా వాడుతున్నారు. ఒక మ్యూజిక్ మీద, ఒక థీమ్ మీద తీసుకునేది. టైప్స్ ఆఫ్ మాంటేజెస్. మాంటేజ్ అంటే చెప్పాను, టైప్స్ ఆఫ్ మాంటేజ్ చెప్తా అని చెప్పాను. ఒకటి నరేటివ్ మాంటేజ్, ఒకటి థీమాటిక్ మాంటేజ్, ఒకటి ఇమోషనల్ మాంటేజ్, ఇంకోటి ఎక్స్పోజిషన్ మాంటేజ్. మళ్ళీ వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయి, టెన్షన్ పడద్దు. బేసిక్, ఇది చెప్పింది బేసిక్ మాంటేజ్ రకాల్లో. బేసిక్ థీమాటిక్ మాంటేజ్, నరేటివ్ మాంటేజ్, ఇమోషనల్ మాంటేజ్, ఇలా రకరకాల ఎక్స్పోజిషన్ మాంటేజ్ అని ఉంటాయి. దీని ప్రకారమే మనం ఈ మాంటేజ్ని వాడతాం. మళ్ళీ కొందరు వేరే రకాలుగా చెప్తున్నారు, దాని విషయం మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తా. బట్ ఎవ్రీ ఫిలిం మేకర్, కొత్త వాళ్ళకి అసలు మాంటేజ్ అంటే అర్థం కావట్లేదు సార్ అన్న వాళ్ళకి, మాంటేజ్ అంటే ఎడిటింగ్ టెక్నిక్, మాంటేజ్ అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ వర్డ్. మాంటేజ్ 4 రకాలు: నరేటివ్, థీమాటిక్, ఇమోషనల్, ఎక్స్పోజిషన్. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీ డీటెయిల్స్ చెప్తా. జనరల్గా మన దగ్గర సాంగ్స్లో ఎక్కువ ఉంటాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మాంటాజ్ సాంగ్స్ అంటే వస్తాయి. ఓకే, మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. మాంటాజ్ సీన్స్ అంటే కూడా అర్థమైపోతుంది. దీని ఇన్ డీటెయిల్ చెప్తా. ఫస్ట్ బేసిక్గా మాంటాజ్ అంటే తెలియాలని చెప్తా. ఓకే, బాయ్.